This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidya YouTube channel. Guys, ఈ రోజు మనకి కాగ్నిజెంట్ నుంచి మనకి అఫీషియల్ మాస్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. అనలిస్ట్ ట్రైనీ అనే రోల్ కి ప్రెజెంట్ సూపర్ సెట్ ద్వారా వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. గైస్, ఎక్సలెంట్ హైరింగ్, అసలు మిస్ అవ్వద్దు. December 15th కల్లా మీరైతే అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్, ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ మేమైతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అయితే డెలివరీ చేస్తాం. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్, వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి మీరు కూడా కాగ్నిజెంట్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు సూపర్ సెట్ ద్వారా. ఓకే, గ్రేట్ ఆపర్చునిటీ. క్లియర్ గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూడండి, సూపర్ సెట్ యొక్క అఫీషియల్ పేజ్ లో మనం అయితే ఉన్నామన్నమాట. కాగ్నిజెంట్ ఫ్రెషర్స్ హైరింగ్ ఫర్ అనలిస్ట్ ట్రైనీ రోల్ కి డైరెక్ట్ గా మనకి కాగ్నిజెంట్ వాళ్ళే పోస్ట్ చేశారు. 3 year ఫుల్ టైమ్ డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2024-2025 బ్యాచ్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. December 15th ఇస్ ద లాస్ట్ డేట్. అప్పటికల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. నేను ఇంకా పట్ల వీడియో చేసే సమయానికి 17 days మనకి అయితే ఇక్కడ చూపిస్తుంది. సో తప్పకుండా అయితే అప్లై చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి గైస్. ఇప్పుడు మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ అనలిస్ట్ ట్రైనీ రోల్లో అలైన్ టు ఐటీ అండ్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్స్ వచ్చేటప్పుడు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. అలా కాకుండా మళ్ళీ కిందకు వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ చూడండి మల్టీ క్లౌడ్కి వచ్చేటప్పటికి ఒక టైప్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చెప్పాలంటే 3 years డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ గైస్. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం ఐటీ అండ్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్స్ వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఇచ్చారంటే మనకి 2024-2025 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3 years యూజీ కోర్స్ అంటే బీసీఏ అండ్ బీఎస్సీ క్యాండిడేట్స్. బీఎస్సీలో కూడా మనకి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మినిమం 60% ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో దేనికి అనుకున్నారు, ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్స్ అండ్ ఐటీకి. అదే మీరు గనక ఇక్కడ చూడండి మనకి డేటా అనలిస్ట్ ట్రైనీ అలైన్డ్ టు మల్టీ క్లౌడ్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఇచ్చారంటే మనకి ఇక్కడ చాలా బాగా ఇచ్చారు. ఇది మాత్రం చాలా బాగుంది. 2024-2025 బ్యాచ్ వాళ్ళు 3 years డిగ్రీ అంటే మనకి ఎనీ 3 years డిగ్రీ దీనికి అయితే అప్లై చేయొచ్చు. లైక్ బీసీ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, బీఏ, బీబీఏ, బీకామ్, బీవోక్, బీఎంఎస్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఓన్లీ 50% వీళ్ళైతే ఇచ్చారు. సో అరౌండ్ 49.9 కూడా కాదు. సో 50% ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, ఇంకా అనలిస్ట్ ట్రైనీ అలైన్డ్ డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ కూడా అంతే 2024-2025 బ్యాచ్ లో మనకి ఎవరైతే బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకామ్, బీవోక్, బీఎంఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 50% ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్ గా జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనకి ఎలా ఇచ్చారంటే సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. ఐటీ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లో మీరు మేజర్ గా సో డేటాబేస్ క్వైరీస్ మీద, క్రూడ్ ఆపరేషన్స్ మీద మీరైతే వర్క్ చేస్తారు. స్టోర్ ప్రొసీజర్స్ మీద, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ మీద మీరైతే వర్క్ చేస్తారని తెలుస్తారు. దానికోసం గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, వెట్ అండ్ వెరబుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను ఆల్రెడీ చెప్పాను, మీరు చెక్ చేసుకోండి. 60% ఉండాలి. అదే నెక్స్ట్ మనకి మల్టీ క్లౌడ్ ఉంది కదా, దానికి వచ్చేటికి ఇక్కడ చూస్తే మనకి యూ విల్ మెయింటైన్ అడ్మినిస్ట్రేటివ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ మీద వర్క్ చేస్తారు. సో ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి, వాటిని మెయింటైన్ చేయడంలో వర్క్ చేస్తారు. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తారని చెప్తున్నారు. సో మేజర్గా మీరు విండోస్, నెట్వర్క్, డేటాబేస్, స్టోరేజ్, మెసేజింగ్, కొలాబరేషన్ అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో మీరు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. అది ఈ యొక్క పర్టికులర్గా మల్టీ క్లౌడ్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. ఇలా కిందకు వచ్చేస్తే మనకి డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ వచ్చేటప్పటికి అసలు ఎలా ఉంటుందంటే యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ టెక్నికల్ సపోర్ట్ టు అవర్ క్లయింట్స్ ఇంక్లూడింగ్ ట్రబుల్ షూటింగ్ అంటే నెట్వర్కింగ్ సైడ్ వెళ్తారు అనమాట. ఐటీ ఇష్యూస్ వస్తే వాటిని రిజాల్వ్ చేయడం, ఐటీ సర్వీసెస్ మీద, కంప్యూటర్ సిస్టమ్స్ మీద మీరైతే వర్క్ చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో చాలా మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా బాగుంది కాబట్టి 3 years డిగ్రీ క్యాండిడేట్స్ అందరూ కూడా ట్రై చేయొచ్చు. అలాగే మనకి 3 different రోల్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు మనకైతే 2 page మనకైతే రెజ్యూమ్ మీరైతే ప్రిపేర్ చేసుకోవాలి గైస్. గుర్తుపెట్టుకోండి, సైజ్ రిజల్యూషన్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దాంట్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. అది మాత్రం గమనించండి గైస్. ఓకే, ఇంకా తర్వాత వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. బట్ రెజ్యూమ్ మొత్తం ప్రాపర్గా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక నేమింగ్ కన్వెన్షన్ ఏంటనేసి ఇక్కడ క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోండి. ఇలా పైకి వచ్చేస్తే ఇది పాన్ ఇండియా లొకేషన్కి అయితే స్పాట్ అయింది గైస్, గమనించండి. సో దట్ మీన్స్ మీరు ఎనీ లొకేషన్లో ప్లేస్ అవ్వచ్చు. సో మనకి దగ్గరగా ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లొకేషన్లో కూడా మనకైతే ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. కాగ్నిజెంట్ నుంచి అనలిస్ట్ ట్రైనీ అఫీషియల్ హైరింగ్ గైస్, మిస్ అవ్వద్దు. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడితో మనకి వెళ్దాం. అందరికీ సెలవు, బాయ్.